శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. కోట్లింగాలకి వెళ్తున్నామని మీరేమన్నా అయ్యో ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి, ఈ ట్రాఫిక్ ఏమే వెళ్తాంలే అనుకునేవాడు. అది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కేఆర్పురం మార్కెట్ నుంచి గట్టిగా అంటే ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత హైవే టోల్ రోడ్ ఎక్కితే మస్తుగా ఉంటది. ఒకే రూట్, అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కూడా 2 కిలోమీటర్లే. ఒకవేళ వాళ్ళు ఎలా తవ్వారు ఏం కథ అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది 4 వీలర్ ಅಂದ್ರೆ 50 రూపీస్. బైక్ అవి మీద వచ్చారనుకోండి దానికి 10 రూపీస్ అంట. ఇదిగోండి ఎంట్రన్స్. ఈరోజు రష్ అయితే చాలా తక్కువ ఉందన్నారు. ఇక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్లు అవన్నీ ఉన్నాయి. దిగో హర నమ పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. కార్ పార్కింగ్ ఇక్కడే అనుకుంటా. మనం ఐదర్ లెఫ్ట్ లో అయినా రైట్ లో అయినా ఆపుకోవచ్చు. ఓకే, మనం షెడ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. చూడండి పెద్దని వచ్చారు. ఇది మెయిన్ ఇది దగ్గర శ్రీ శంభ శివమూర్తి స్వామి వారి ఫ్రీ క్లినిక్ కూడా ఉంది. ఇక్కడే పార్కింగ్ కూడా. సో ఇవంతా కూడా ఇదిగో నడుస్తున్నాము. పార్క్ చేసి కారు లోపలికి వెళ్తాం. మీకు దర్శనానికి ఎంత అవుతుంది చెప్పాను కదా మీకు. కార్ పార్కింగ్ కి 4 వీలర్ అయితే 50 రూపీస్, బైక్ అయితే 10 రూపీస్ తీసుకుంటారు. బయట మీకు కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు స్వామివారికి. లోపలికి వెళ్తాం మనం ఇక్కడి నుంచి. చూడండి షాపింగ్ కాంప్లెక్స్. సో హోటల్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి స్వామివారికి దర్శనానికి 20 రూపీస్ అనమాట. ఇదిగోండి ఫ్రీ దర్శనానికి మనం అలా రావాలి అంటారు. సో హరిమారి అమ్మ దేవస్థానం చూడండి. ఫ్రీ దర్శనం లేదు ఇక్కడ. 20 రూపీస్ అంటే టికెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అవి ఇక్కడ ఇస్తారంట. అబోవ్ వాళ్ళకి ఓన్లీ టికెట్ ఉంటుంది అనమాట. 20 రూపీస్ ఓన్లీ క్యాష్. వచ్చేటప్పుడు క్యాష్ తెచ్చుకోండి, లేదా పక్కన షాప్ లో ఇస్తారు కదా తీసుకుంటే. ఇవ్వండి. కొంచెం కంజెస్టెడ్ గా ఉంది, చూసుకుంటే వాళ్ళు ఎక్కువ హెవీ మనుషులు కూడా ఉంది. సైడ్స్ గణపతి 1992. కాశీపుర శంభో లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షరి శంభో అశతాండవ భుజడిండిమ అఘోరా అహంభో శివమంగళ భవ పింగళ దిగంబర స్వయంభో నటరాజ విరాజమాన కాల సర్వభూషణం పినాకపాణి పల్లవ ప్రచండ చండధారిణాం వాటి వాటి వాపురాధినాథ పాలలోచనం పఠానూప కంఠలుంఠ విశ్వనాథ పాహిమ. అడుగు అడుగున లింగమే. ఆదియును అంతమును శివుడే కాబట్టి, బ్రహ్మాండమంతయు శివుడే కాబట్టి ఇలాగా స్వామివారి గుడి అయితే మీకు లోపలికి వచ్చిన తర్వాత ఫోటో యాక్సెస్ కూడా ఉంది మీరు తీసుకోవాలనుకుంటే. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా.
సురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకాజోలే శంకు పుర్రే నీకు పుదండ రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్న పురువవు చిత్రపురా కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళ. సరే అండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు కోటిలింగాల గుడి యొక్క స్థల పురాణం ఏంటి, అసలు దాని కథాకమేస్ ఏంటని చూస్తే కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రంలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి ఆలయం 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలనే లక్ష్యంతో 1980లో స్వామి సాంబశివమూర్తి గారి చేత నిర్మించబడిందంట. ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తైన శివలింగం, 35 అడుగుల ఎత్తైన నంది నిర్మించబడింది. తెలుసు కదా శివుడికి నంది అంటే ఎంత ప్రత్యేకమో. ఈ ఆలయం భక్తులు స్వయంగా లక్షలాది శివలింగాలను ప్రతిష్ఠించే అవకాశం కూడా ఇక్కడ ఇస్తుంది. అంటే మీకు ఏదన్నా కోరుకొని లేదా మొక్కుబడి ఉండి ఆ మొక్కు తీరితే మీరే కొంచెం అమౌంట్ స్పెండ్ చేసి ఆలయ సిబ్బందిని సందర్శించి ఒక డిఫరెంట్ సైజుల్లో కానీ లేదా వివిధ పరిమాణాలతో కూడిన శివలింగాలను మీరు ప్రతిష్ఠించవచ్చు అంట. సో కోటిలింగేశ్వర స్వామి స్థల పురాణం విశేషాలకు వస్తే నిర్మాణ నేపథ్యం ఎప్పుడు జరిగిందంటే స్వామి సాంబశివమూర్తి గారికి శివుడు కళ్ళలో కనిపించి ఆశీర్వదించడం వల్ల 1 కోటి శివలింగాలతో కూడిన ఆలయాన్ని నిర్మించాలనే తపనతో ఈ క్షేత్రాన్ని స్థాపించారనమాట. ప్రధాన ఆకర్షణ ఇంతకుముందు చెప్పినట్టు 108 అడుగుల భారీ శివలింగం మరియు దాని ముందు ఉండే 35 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. లింగ ప్రతిష్ఠ భక్తులు తమ కోరికలు నెరవేరుకుంటూ వివిధ పరిమాణాల్లో శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. పర్యావరణం 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయ ప్రాంగణంలో కోటిలింగేశ్వరుడితో పాటు ఇతర దేవతా ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశం కోలార్ గోల్డ్ ఫీల్డ్ అదే అండి మన KGFకి సమీపంలో ఉంది. మరియు శివరాత్రి పండుగ సమయంలో ఇక్కడ భక్తుల సందడి ఎక్కువగా ఉంటుందండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయాలి. ఇది స్థల పురాణం కోటిలింగాల గుడి యొక్క విశిష్టత. ఉండే టెంపుల్ రీసెంట్గా అయిన తర్వాత మనకి మూలస్థాన మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్ కెమెరా అలౌడ్ లేదు, బట్ చూపించడానికి ట్రై చేస్తాము. ఇది దేవాలయానికి మూల విగ్రహం ఉంటుంది కదా, సో ఈ టెంపుల్ లోపల కెమెరా లేదు కాబట్టి లేదు. చూడండి స్వామివారి ఎంట్రన్స్, మనం అక్కడి నుంచి అయితే వచ్చాము. సో వచ్చిన తర్వాత ఇది ఎగ్జిట్లో ఇవి రుద్రాక్షలు అవన్నీ అమ్ముతున్నారు. చూడండి స్వామివారికి. అక్షరాయ నమః ఆద్యంతరహితాయ నమః అలోడిల్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూడండి. శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ అంటారు కాబట్టి శివుడు వెంకటేశ్వర స్వామి వేరు కాదు. సో ఆ స్వామివారి మూల విరాట్ విగ్రహం అయిపోయిన తర్వాత స్వామివారి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. సో బయటకు వచ్చిన తర్వాత వీడియో చూపిస్తాను మీకు. ఎక్కడ చూసిన స్వామి విగ్రహాలు చూడండి. ఋగ్యజుస్సామ సంభూతాయ నమః ఋకార మాతృకా వర్ణ రూపాయ నమః లుహ్రతాయ నమః. స్వామివారి టెంపుల్ చూడండి. సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, మధ్యలో అన్నపూర్ణేశ్వరి, రైట్ సైడ్ రాఘవేంద్ర స్వామి. మూల విరాట్ని వీడియోస్ తీయకూడదు కాబట్టి వీఆర్ నాట్ జస్ట్ టేకింగ్ ఇట్ అనమాట స్వామివారికి. సో అయిన తర్వాత స్వామివారి పెద్దది చూస్తాం కదా, ఇదిగోండి అక్కడికే రూట్ వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు.
వాళ్ళు కూడా ఇప్పుడే దర్శనం అయిపోయి ఇట్లా వచ్చారు బయటికి. శివరాత్రి స్పెషల్ చాలా పుణ్యం అయిపోయింది అనమాట మాకు. స్వామివారులందరిని దర్శనం చేసుకొని ఈయనేమో శివుడికి లోపలే ఉన్నాడు. ఈ శివలింగాలను చూసిన తర్వాత వీడైతే ఆగట్లేదు. నంది చూడండి, చూడండి పైన మరమ్మతులు జరుగుతున్నాయి. స్వామివారికి ఇచ్చేస్తున్నారు అనమాట ఇక్కడి నుంచి. సో సంతోషి మాత, ఇక్కడ శివుడి. కొద్ది దూరం పోతే మనకి అభిషేకానికి నీళ్ళు కూడా ఇస్తారు. ఇక్కడే స్వామివారికి నీళ్ళు తీసుకుని అభిషేకం చేస్తారనమాట. నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిప్రాంతికాయ త్రయంబకాయ త్రికాగ్నికాలాయ కాలనిరుద్రాయ మృత్యుంజయ స్థితినీలకంఠాయ శ్రీమన్ మహాదేవాయ నమః. నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ నమ. హర నమ పార్వతీపతి హర మహదేవ శంభో శంకర. హర హర మహదేవ శంభో శంకర. స్వామివారి పెద్ద విగ్రహానికి వెనకాలనే మీకు ಮಾಮೂಲಿ ಅಂತ ಸ್ವಾಮಿ ಎಷ್ಟು ತಿಕ್ಕಿದೆ ಅದು ಇದೇ ಅಭಿಷೇಕ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ತಿಕ್ಕಿದೆ ನಿಂಬತ್ತಿ ಅದು ಇಷ್ಟು ಅಂತ ఓకే ఓకే. సో మీరు స్వామివారి సీతారామ లక్ష్మణులు పంచముఖి ఆంజనేయ స్వామి ప్లస్ అంతా అయిన తర్వాత స్వామివారికి మీరు మనసులో కోరిక చెప్పుకొని రాగి పాత్రలతో కానీ లేకపోతే మీకు స్వామివారు మంత్రాలు చెప్తుంటే మీరు అభిషేకం చేయొచ్చు. ఇదిగోండి పెద్ద మనకి విగ్రహం ఉన్నారు కదా స్వామివారు, ఆ వెనకాలనే ఉంటుంది ఇక్కడ. సో ఇది పరిస్థితి అయితే. శంభో శంకర నమ శివాయ. అంబాయ నమః ఢక్కాని నాదముదితాయ నమః గారి సరిదా పవగణ రంజితాయ నమః తత్వమసి తత్వాయ నమః తస్వరూపాయ నమః దక్షిణామూర్తయే నమః ధరణీధరాయ నమః. అండి ఈసారి శివరాత్రి మటుకు మాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే లోకాలను పాలించే శివుడి పాదాల చెందుతున్నాం. శ్రీ మంజునాథేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఉన్నాం. చూడండి అద్భుతం అన్నమాట. సో స్వామివారికి చూడండి పెద్ద శివలింగం ఉంది కదా ఇక్కడే. సినిమాల్లో కూడా దిగినప్పుడు మిగతా అంతా చూపిస్తారు కదా, అలాగే మంజునాథేశ్వర స్వామి మూలస్థానం టెంపుల్ ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో అయితే నంది కాస్తుంది, రైట్ సైడ్లో అయితే చూడండి శివుడు ఉన్నాడు అనమాట. ఇది పదమిరీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా పాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా
చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ పానీపూరి 30 బేల్పూరి 40 అంటే పానీపూరి 30 బేల్పూరి 40. మా ఫ్యామిలీ పాప ఆకలి తట్టుకోలేక శివని చూశాననే ఆనందంలో కూర్చున్నారనమాట. సో అదే అండి మా శివరాత్రి రోజు స్వామివారి దర్శనం ఇలా జరిగింది. మీకు కూడా ఈ శివరాత్రి సకల శుభాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.